హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో హిందీ బిగ్ బాస్ మన తెలుగు సినిమాలో ఉందన్నమాట. అంటే చివరికి వచ్చేసింది కాబట్టి ఒక పాట 2 ఫైట్లు లాగా, ఒక టాస్క్ 2 ఫైట్లు. సో అదే ఈరోజు ఎపిసోడ్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే సాగుతుందండి. అంటే బోర్ కొట్టేటట్టు ఏం లేదు. సో మాట్లాడితే గొడవ, మాట్లాడకపోయినా గొడవలాగే ఉంది. సో ఎపిసోడ్ గురించి చెప్పుకునే ముందు నిన్న ఏదైతే కోర్టు కేసు అని చెప్పి మాట్లాడుకున్నామో, ఏదైతే ఫేక్ వీడియో అని చెప్పి ఒకటి నేను చెప్పాను, అర్మాన్ మాలిక్ వాళ్ళ వైఫ్ది ఒక వీడియో, ఇంటిమేట్ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది బిగ్ బాస్ హౌస్లో ఇలా జరుగుతుందని చెప్పి, దాని మీద జియో వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. క్లియర్ కట్గా చెప్పారు ఇది ఫేక్ వీడియో, దీన్ని ఎవరైతే క్రియేట్ చేశారో, ఎవరైతే దీన్ని ట్రెండ్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అని చెప్పి. సో గుడ్. ఇది కాకపోతే ఇది వైరల్ అవ్వకముందే, ఇంకా దానికి ముందే దీన్ని ఖండించుంటే బాగుండేది. ఎందుకంటే బిగ్ బాస్ మీద ఒక చెడు అభిప్రాయం వెళ్ళిపోతుంది. ఇలా చేస్తున్నారు, అసలు ఇది బిగ్ బాస్ హౌస్ అయినా ఇంకోట అని చెప్పి ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో సో వాళ్ళు దీని మీద చాలా నెగిటివ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంట్లో వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే చూసినప్పుడు ఏంటిది ఇలా ఉంది అని చెప్పి, అది చూడటానికి చాలా ఎలా ఉందంటే బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్నట్టు ఉంది. అలా ఎడిట్ చేశారన్నమాట. అంటే ఎక్కడిదో క్లిప్, అది బిగ్ బ్రదర్తో సంభవం వేరేది ఎక్కడిదో క్లిప్ తీసుకొచ్చి దీనికి ఎడిట్ చేసేవాటికి అలా అనిపిస్తూ ఉంది. ఎనీవే ఫైనల్లీ జియో అయితే చెప్పింది, కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిందేమో. అంటే బిగ్ బాస్ సర్కిల్స్లో అయితే తెలుసు అది ఫేక్ వీడియో అని. బయట వాళ్ళు ఎవరైనా చూసుకుంటే ఏంటి ఇలా ఉందా బిగ్ బాస్ హౌస్ అని చెప్పి మాట్లాడుకునే అవకాశం ఉంది. లెట్స్ సీ. వాళ్ళైతే మాత్రం క్లారిటీ ఇచ్చారు. సో కోర్టుకి వెళ్ళే అంత ఏముండదు, దాన్ని కొట్టేస్తారు, ఫేక్ వీడియో ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి. బట్ వాళ్ళైతే క్లారిటీ ఇచ్చారు. ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే 2 ఫైట్లు జరిగినాయి. ఒకటి విశాల్ అండ్ అర్మాన్ మాలిక్. సో అర్మాన్ మాలిక్ విశాల్కి ఆల్రెడీ ఫైట్ జరిగింది. అర్మాన్ మాలిక్ విశాల్ని చెంపదబ్బు కొట్టాడు, సీజన్ మొత్తానికి నామినేట్ అయ్యాడు. బట్ అగైన్ వీళ్ళిద్దరి మధ్యలో ఈరోజు ఒక టాస్క్ మధ్యలో జరిగింది. దాని తర్వాత శివాని వర్సెస్ కృతిక. విశాల్ అర్మాన్ మాలిక్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో తనకి శివానికి కూడా ఫైట్ జరిగింది. ఈ ఫైట్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే హౌస్లో ఈరోజు ఏమేమి జరిగింది ఎగ్జాక్ట్గా అని చెప్పి మాట్లాడుకుందాం. ముందు నిన్నటి కంటిన్యూషన్గా ఏంటి అంటే బిగ్ బాస్ ఏదైతే గ్యాస్ ఆఫ్ చేశాడో ఆ స్టిల్ ఇంకా ఆఫ్ చేసే ఉంది వీళ్ళు మార్నింగ్ లేచేపటికి. సో వీళ్ళందరూ అంటే కృతిక వెళ్ళి సనా మక్బుల్ని సారీ చెప్పేచ్చు కదా అని చెప్తే, సనా నేను చెప్పను, నాకు నచ్చినప్పుడు నేను చెప్తానని చెప్పి శివానికి అందరూ చెప్తుంది. ఇక్కడ బాగా ఈగో ప్రాబ్లం అనిపించింది నాకు సనాకి. ప్రాబ్లం ఏంటంటే తనకి బహర్వాల పోస్ట్ పోయింది. సో తన పర్సనల్ ప్రాబ్లం. ఎందుకంటే తను లీక్ చేసింది కాబట్టి క్లియర్ తెలిసిపోతుంది, తను లీక్ చేసింది కాబట్టి తనకి డ్యామేజ్ జరిగింది అనుకుంటే దాని గురించి ఫీల్ అయితే ఓకే. కానీ తిన వల్ల హౌస్ మొత్తానికి శిక్ష వేసినప్పుడు తన ఈగోని పక్కన పెట్టి వెళ్ళి బిగ్ బాస్ ఐఎమ్ సారీ, నా వల్ల జరిగింది కాబట్టి. అలాగే యాక్చువల్గా షీ డిజర్వ్స్ అన్ అపాలజీ టు హౌస్ మేట్స్ యాజ్ వెల్. ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పాలి, తిన చేసిన తప్పుకి వాళ్ళందరూ శిక్ష అనిపిస్తున్నారు, వాళ్ళకు కూడా సారీ చెప్పాలి. యాక్చువల్గా అయితే నాకు తెలిసి వీకెండ్ అనిల్ కపూర్ గారు అడుగుతారు అనుకుంటున్నా. చాలా విషయాలు అడగటం లేదు, ఆయన హోస్టింగ్ మీద హోస్ట్ పెట్టుకోవటం కన్నా ఇంకోటి నా రివ్యూ మీద హోస్ట్ పెట్టుకోవడం బెస్ట్. ఎనీవే సో సారీ చెప్పాలని నేను చెప్పాలని చెప్తాను, లేదంటే లేదని చెప్పి అలా బాగా ఈగోకి తీసేసుకుంటాను. ఈగో అయితే మాత్రం హై లెవెల్లో ఉంది. బట్ తనకి యాక్చువల్గా తన గేమ్ చూడటానికి కూడా యూజ్ అవుతుంది. యాక్చువల్గా తను మొండిగా ఉండటం వల్ల, కొన్ని విషయాలు కొంచెం ఫ్రాంక్గా చెప్పడం వల్ల తనకు కొంచెం చూసే వాళ్ళకి ఎవరికైనా తన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ విషయాల మీద తను అట్రాక్ట్ చేస్తుంది. గట్టిగా మాట్లాడిద్ది, బలంగా మాట్లాడిద్ది, తన విషయాల మీద స్టాండ్ తీసుకుందని. ఇంకో పక్క రణ్వీర్ వాళ్ళందరూ కోపంగా ఉండటంలో తప్పులేదు, కానీ కొన్ని మాటలు జారిపోతున్నారు. నిన్న విషయం చెప్పుకున్నాం, లవ్ బర్డ్స్, అదే జంట మీరు ఏమైనా లవ్ అది అన్నట్టు. ఈరోజు కూడా హౌస్ విలను సో అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. కొన్ని వర్డ్స్ లూజ్ అవుతున్నారేమో అనిపించింది సనా మక్బుల్ మీద. చాలాసార్లు లూజ్ అవుతూ ఉన్నారు. ఆయనకి అది అందంగా అనిపించలేదు, ఎందుకంటే ఆయన కొంచెం ఏజ్ ఎక్కువ, మెచ్యూరిటీ ఎక్కువ కాబట్టి. సో ఇవి. ఇంకోటి ఏంటంటే బహర్వాలా గురించి మళ్ళీ ఫోన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. సో ఫోన్స్ ఇచ్చి బహర్వాలాని స్టిల్ యాక్టివేట్ చేశాడు. బిగ్ బాస్ చాలా సహృదయంతో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన కానీ నేను చాలా మంచోని కాబట్టి నేను మీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నానని చెప్పి రణ్వీర్కి, మక్బుల్కి, సనా మక్బుల్కి ఇద్దరికి మళ్ళీ బహర్వాలా ఇచ్చాడు. ఈసారి సనా మక్బుల్ అంత ఆవేశపడలా. నేనైతే వీళ్ళకి వెళ్ళుకుంటే కనుక ఇంకొంచెం ఆవేశపడే వచ్చింది, కొంచెం ఎనర్జీ వచ్చింది, నవ్వు వచ్చింది, గ్యాస్ వచ్చేసింది కాబట్టి అమ్మయ్య వచ్చేసిందని చెప్పి ఒక ఫ్రీడమ్ వచ్చేసింది. సో విశాల్ అంటూ ఉంటాడు అనమాట. సో అదే వీళ్ళందరికీ మెసేజ్ వచ్చినాయి, మళ్ళీ బహర్వాలా యాక్టివేట్ అయ్యాడు అది అని చెప్తే విశాల్కి డౌట్ వచ్చింది. మళ్ళీ సనా మక్బుల్ని కానీ చేయలేదంటావా బహర్వాలా అని చెప్పి అంటూ ఉంటాడు. సనా మక్బుల్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. కొంచెం నవ్వు వస్తూ ఉంది. వాళ్ళే అనుకుని ఉంటారు, అమ్మో దీన్నే చేసి ఉంటారు, మళ్ళీ దీనికి వెలిగితే మళ్ళీ బయటకు వచ్చేసి ఎందుకులే అని చెప్పి విశాల్ లోకేష్కి వాళ్ళకి అర్థమైనా కూడా అర్థం కానట్టు ఆ బిడ్డ మీద అలా ఉండిపోయారేమో అనిపించింది. చూద్దాం ఇది ముందుకెళ్ళిన తర్వాత ఎలా జరిగిద్ది ఏంటి అని చెప్పి. దాని తర్వాత హెడ్ ఆఫ్ ద టాస్క్. సో అర్మాన్ మాలిక్ హెడ్గా ఉన్నాడు, ఆయన టర్మ్ అయిపోయింది, కెప్టెన్సీ టాస్క్ నథింగ్ బట్. సో హెడ్ ఆఫ్ ద టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్, సూపర్ అంటే సూపర్ టాస్క్. అసలు జాంబీస్ని పెట్టారు, పాత వెహికల్స్ని పెట్టారు. అంటే జాంబీస్ ఈ వెబ్ సిరీస్లు ఎన్ని ఉంటాయి చూసారా. సో చాలా కాలం మనుషులు లేకపోతే ఈ భూమి ఎలా అయిపోయింది, ఆ విధంగా పాతబడిన సామాన్లు అది ఇది పెట్టి ఫుల్గా డెకరేట్ చేశారు గార్డెన్ ఏరియాని. నెక్స్ట్ లెవెల్ సెటప్ మాత్రం. టాస్క్ కూడా హై లెవెల్. ఏంట్రా టాస్క్ అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి పరిగెత్తాలి.
ఎవడైతే లాస్ట్కి పరిగెడతాడో వాడు అవుట్. అదే టాస్క్ నేను అంత అడావిడి చూసి ఏందిరా ఏముంటుంది టాస్క్, ఇంత జాంబీస్ ఏంటి ఏమి లేదు, జాంబీస్ సౌండ్ వస్తుంది, వచ్చినప్పుడు ఇక్కడ స్టార్ట్ లైన్ ఉంది, అక్కడ ఒక ఎండ్ లైన్ ఉంది, ఎండ్ లైన్ తర్వాత చిన్న ఇదిలా పెట్టారు నెట్తో ఒక హౌస్ టైప్ కాదు కానీ ఒక వాల్ టైప్లో పెట్టారు, అది సేఫ్ జోన్ అంట. సో ఆ జాంబీ సౌండ్ వచ్చినప్పుడు ఈ లైన్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, లైన్లోకి అందరూ పరిగెత్తాలి, ఉరుక్కుంటూ వెళ్ళాలి. ఎవడైతే లాస్ట్లో మిగిలిపోతాడో వాడు అవుట్. వాడు హెడ్ ఆఫ్ ద హౌస్ రేస్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అదిరిపోలా, దానికి అంత సెటప్ ఇవన్నీ అవసరమా సార్? ఇక్కడ ఒక స్టెక్కర్, అక్కడ ఒక స్టెక్కర్, లైన్ ఒక రెబ్బన్ అక్కడ కట్టి ఇక్కడ రెబ్బన్ కట్టేసి పరిగెత్తనరా అంటే అయిపోయింది కదంటే అవ్వదు. దానికి ఒక ఇవ్వాలన్నమాట, ఒక హైపు, ఒక ఎగ్జైట్మెంట్, చూసే వాళ్ళకి వావ్ అదిరిపోయిందని. సో అరగంట టాస్క్ అది, దానికి పాపం రాత్రి అంతా కూర్చొని సెటప్ చేసి ఉంటారు వీళ్ళు. ఎనీహో, సో వాళ్ళ హార్డ్ వర్క్ అయితే మనం మెచ్చుకోవాలి. సో టాస్క్ అయితే అది. దానికి ఇంకోటి ఏంటంటే ఆ జాంబీస్ అరాలంటే వీళ్ళు జాంబీస్కి జోక్స్ వినిపిస్తూ ఉండాలి. అక్కడ హెడ్ ఆఫ్ ద జాంబీ ఒకడు ఉన్నాడు, జాంబీస్ లీడర్ అంట, ఆయనకి వీళ్ళు జోక్స్ వినిపించాలి. వీళ్ళకి హిందీ వాళ్ళు జోక్స్ అంటే తెలిసిందేగా, ఒకరినొకరు రోస్ట్ చేసుకున్నారు. సో సూపర్గా రోస్ట్ చేసుకున్నారు, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటా ఉన్నారు, రోస్ట్ చేసుకుంటా ఉన్నారు. ఆ రోస్ట్ క్రమంలోనే వాళ్ళ హోస్ట్ని కోల్పోయారు. సో అందులోంచి వచ్చినవి కొన్ని గొడవలు అనమాట. సో ఇలా పరిగెడతా ఉన్నారు. ఫస్ట్ శివాని అవుట్ అయిపోయింది. వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఎందుకంటే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఫస్ట్ ఎవరు అవుట్ అవుతారో బిగ్ బాస్ చెప్తాడు, అలాగే ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళు నెక్స్ట్ నుంచి సంచాలక్ అవుతారు, తర్వాత డెసిషన్స్ అన్ని వాళ్ళ చేతిలోనే ఉంటుందని. సో సనా, మక్బూల్, విశాల్ వీళ్ళందరూ కలిసి ఎవరు మనలోనే అవ్వాలి సంచాలక్, మనమైతేనే బెటర్, మనమైతే బాగుంటుంది అంటే శివాని ఏమో నేనవుతా అని, సనా, మక్బూల్ ఓకే అని. శివాని ట్రాప్లో పడింది. సో సంచాలక్ అయితే ఏమో ఉపయోగం, హెడ్ ఆఫ్ ద హౌస్ అయితే ఉపయోగం కదా, తనకు కూడా పరిగెత్తాలని లేదేమో సంభవ్. సో తనే గివప్ ఇచ్చేసినట్టు అనిపించింది. అరుపు స్టార్ట్ అయింది, జాంబీ అరుపు. సో ఫస్ట్ తనే ఎలిమినేట్ అయింది. సో ఆబ్వియస్గా తనే సంచాలకుగా జరిగింది అనమాట. సో తనే నియమించబడింది. తన సంచాలకుగా నియమించబడటం వల్ల ఏదైనా అన్యాయం జరిగిపోయింది. కొన్ని సీజన్స్లో ఎలా జరిగిందంటే లాస్ట్ కొంచెం ఒక 2-3 సీజన్స్ బ్యాక్ అసలు ఒకళ్ళు క్లియర్ కట్గా ముందెళ్ళినా కూడా రెండో వాళ్ళని గెలిచినట్టు ప్రకటించిన అంత దారుణంగా చీట్ చేసినవి ఉన్నాయన్నమాట. నేను ఆ రేంజ్లో ఉన్న చీటింగ్ జరిగిద్ది అనుకున్నా కానీ అంత లేదు, అలా జరగలేదు. సో అక్కడ ఒక రౌండ్ ఫస్ట్ తినెళ్ళిపోయింది. తర్వాత సాయి అవుట్ అయిపోయాడు. సాయి గురించి వచ్చింది కదా టాపిక్ చెప్తున్నా, ఇది ఒకటే. సాయి అవుట్ అయిపోయాడని చెప్పడం ఒకటే ఒక లైన్. ఇంక ఎపిసోడ్లో ఎక్కడ ఏం కనిపించట్లా సాయి. సో సనా, మక్బుల్ వెళ్ళి సాయి కొంచెం ప్రేమగా కొంచెం రేపు గిన్నెలు కడిగేస్తే నేను వేరే పని చేసుకుంటాను అది అంటే ఓకే అన్నాడు. సో కాంట్రవర్సీ ఏం లేదు. ప్రజెంట్ అయితే సాయి కొంచెం ఏమీ లేదు కంటెంట్. నామినేట్ అయితే మాత్రం లేదనుకుంటా. సో ఈ వారం కూడా ఉంటాడు, ఫినాలే వీక్ ఉంటాడు. ఫినాలే వీక్లో ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది. కానీ టాప్ 5 సాయి కొంచెం కష్టంగానే ఉంది. ఈవెన్ తెలుగు వాళ్ళందరూ కలిసి గ్యాంగ్ ఏర్పడి ఓటేసినా కూడా నాకు తెలిసి సాయి టాప్ 5 కష్టమే. టాప్ 7 ఏదైనా అదృష్టంతో అయితే టాప్ 6 వీళ్ళు పంపించేస్తే ఇంకెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ రౌండ్లో ఒక కాంట్రవర్సీ జరిగింది. ఏంటి అంటే మక్బుల్, కృతిక వాళ్ళిద్దరూ ఒకేసారి వెళ్ళినట్టు అనిపించింది. సో శివాని ఎవరి గురించి తీసుకునే డెసిషన్ అంటే శివాని డెసిషన్ ఫైనల్. శివాని ప్రకారం కృతిక అవుట్ అని చెప్పి మక్బుల్ ముందు వెళ్ళిందని. సో అక్కడ ఏమైందంటే కృతిక పరిగెడుతుంది. కృతిక మక్బుల్ కన్నా ముందు పరిగెత్తింది. బట్ కృతిక కన్నా ఎండ్ లైన్ వచ్చేపాటికి ఏమైందంటే అక్కడ రణ్వీర్ అనుకుంటా, రణ్వీర్ ఎవరో ఉన్నారంటే వాళ్ళందరూ గుంపుగా ముందుకెళ్తున్నారు. సో తనకు స్పేస్ దొరకల లోపలికి వెళ్ళడానికి. వేరే మక్బుల్కి సైడ్ స్పేస్ ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నాకైతే మక్బులే ముందుకెళ్ళినట్టు అనిపించింది. అక్కడ శివాని ఆ ఊపులో మక్బుల్ ముందుకెళ్ళిందని చెప్పినా లేదు, కృతిక ముందుకెళ్ళిందని చెప్పినా ఎవరు చెప్పిందన్నా సరే దాన్ని మనం కరెక్ట్గానే పరిగణించాలి. ఎందుకంటే మనం అంటే ఇక్కడ ముందుకి వెనక్కి పెట్టుకొని స్టాప్ చేసుకుంటూ చూడొచ్చు, కానీ తను అక్కడ చూడలేదు కదా. సో ఎనీవే కృతికనే అది కరెక్ట్ డిసిషన్ అనిపించింది. బట్ ఇక్కడ దీని మీద గొడవ అయిందనమాట. సో కృతిక ఒప్పుకోవాలి, మక్బుల్లే వచ్చింది, నువ్వు చీట్ చేస్తున్నావు, నువ్వు అందుకోసమైనా సంచాలక్ అయ్యావు అది అని చెప్పి శివాని మీద అరుస్తోంది. దీనికన్నా ముందు శివాని కృతిక మంచిగా జోకులు వేసుకుంటా మొన్నటి ఎపిసోడ్లో కొంచెం గట్టిగా రాసుకుపూసుకొని గట్టి తిరిగారు. సో ఇది బిగ్ బాస్ హౌస్, ఒక సీన్ చాలు గొడవలు పెట్టడానికి. ఇక్కడ దీంట్లో అర్మాన్ మాలిక్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఎందుకంటే కృతిక వాళ్ళ వైఫ్ కాబట్టి ఆబ్వియస్గా అర్మాన్ కూడా నువ్వు సరిగ్గా చూడట్లేదు అది అని చెప్పి గట్టి కలుస్తుంటే విశాల్ ఇన్వాల్వ్ అయ్యాడు. విశాల్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? శివాని తన ఫ్రెండ్ కాబట్టి. సో ఆ ఫైట్ ఏమైందంటే విశాల్ వర్సెస్ అర్మాన్ మాలిక్గా అయిపోయింది. సో అందులో విశాల్ కొంచెం మాట్లాడేటప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్గా అర్మాన్ని అబే అని చెప్పి వచ్చింది. ఇది తప్ప అంటే అక్కడ అందరూ మాట్లాడుతున్నది నాకు తెలిసి ఇది పెద్ద తప్పు కదా. ఎందుకంటే ఒకళ్ళొకళ్ళు డిస్రెస్పెక్ట్ చేసుకుంటున్నారు. ఈవెన్ అర్మాన్ అయితే విశాల్ని కుట్టాడు కూడా ఆ లెక్కకు వస్తే. సో ఇక్కడ అర్మాన్కి ఈగో హట్ అయిపోయింది అనమాట. విశాల్ అనేబట్టికి అర్మాన్ వెళ్ళి విశాల్ని గట్టిగా పుష్ చేశాడు. ఈ పుష్ చాలా అంటే చాలా రాంగ్, చాలా గట్టిగా పుష్ చేశాడు. విశాల్ పాపం చాలా దూరం వెళ్ళాడు. ఇంకా రణ్వీర్ సీన్లోకి ఎంటర్ అయ్యి విశాల్ ఆపాడు. కానీ విశాల్ కొంచెం గట్టిగా రియాక్షన్ అయితే మాత్రం వచ్చింది విశాల్ నుంచి. లాస్ట్ టైం చెమతో కొంచెం అలా డల్గా ఉండి అలా సైలెంట్ అయిపోయాడు. కానీ ఈసారి రియాక్షన్ మాత్రం చాలా క్విక్గా వచ్చింది. ఒకవేళ రణ్వీర్ ఆపకపోయి ఉంటే వెళ్ళేవాడేమో మీదకి. సో బిగ్ బాస్ హౌస్లో ఈ పుష్ల గురించి కొంచెం మాట్లాడుకోవాలి. బిగ్ బాస్ కొంచెం దీని మీద డెసిషన్ తీసుకోవాలి. లేదంటే పుష్లు చాలా నార్మల్ అయిపోయినాయి. ముఖ్యంగా సిద్ధార్థ్ శుక్ల సీజన్ నుంచి ఈ పుష్లు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంతకుముందు జస్ట్ చెయ్యేసి ఇలా పుష్ చేస్తేనే అది పెద్ద నేరంగా పరిగణించేవాళ్ళు, అదొక వైలెన్స్ కింద ట్రీట్ చేసేవాళ్ళు.
సో ఇప్పుడు మాత్రం అలా లేదు. సో అంత చాలా అంటే చాలా పెద్ద పుష్ యాక్చువల్గా, బట్ నో వార్నింగ్, అసలు క్వశ్చన్ చేయటం కానీ బిగ్ బాస్ సైడ్ నుంచి ఏమీ లేవు. ఎందుకు లేవంటే దీన్ని క్వశ్చన్ చేస్తే ముందు వాటిని కూడా క్వశ్చన్ చేయాలి. సో సీజన్ స్టార్టింగ్లోనే ఈ కొంచెం సెట్ చేసుకోవాలి బ్యారియర్స్ అన్నవి. సో చెప్పాలన్నమాట తను బిగ్ బాస్ బాబు పుష్ కూడా అలౌడ్ కాదు అని చెప్పి ఎంటర్ అయ్యే ముందో లేదంటే హౌస్లోనో ఎక్కడో చోట రూల్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. వైలెన్స్ నాట్ అలౌడ్ అని పెట్టడం కాదు, వైలెన్స్ పుష్ దగ్గర నుంచి వైలెన్స్గా కన్సిడర్ చేస్తామని పెట్టాలి. సో అప్పుడు కానీ వాగవు. సో అలా వాళ్ళిద్దరి మధ్య కొంచెం గట్టిగానే ఫైట్ జరిగింది. దాని తర్వాత నైజీ అవుట్ అయినట్టున్నాడు. హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అయితే మాత్రం నాకైతే నైజీ ఎవరైనా గమనించలేదు కానీ, అంటే చూసిన వాళ్ళు ఎవరైనా గమనించలేదు కానీ, నైజీ పాపం పరిగెత్తలేక తెలిసిందే కదా. నైజీ క్యారెక్టర్ చెప్పాలంటే మాత్రం చాలా లేజీగా, చాలా బిందాస్గా, అసలు ఎప్పుడు ఎవరి సైడ్ ఉంటాడు, అసలు ఎప్పుడు ఎవరి సైడ్ మాట్లాడతాడు, ఎవరు ఏం చెప్తే ఎవరికి కొడతాడు, అసలు ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తాడు ఏం అర్థం కాదు. సో శివానీని ఎవరైనా తిడితే అర్మాన్ ఇప్పుడు శివాని ఏదంటే అర్మాన్తో కలిసి శివానీని తిడతాడు. అలా కాకుండా అర్మాన్ మక్బుల్ అంటే సో మక్బుల్కి సపోర్ట్గా అర్మాన్ని తిడతాడు. సో తన ప్రయారిటీస్ని బట్టి అనమాట. సో ఏమైందంటే పాపం పరిగెత్తలేకపోయాడు, ఓడిపోయిన తర్వాత ఏమనిపించింది ఏంటో లోపలికి వచ్చి పుషప్పులు చేస్తా ఉన్నాడు. నాకు తెగల వచ్చింది, అరే పాపరా నైజీ అని అనిపించింది అనమాట. అంటే తన ఏముంది ఏంటి అది అని చెప్పి. అలాగే పాపం ఇక్కడ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఈ గ్యాస్ లేక వీళ్ళు ప్రోటీన్ పౌడర్ ఉంటుంది కదా, అది డబ్బాల నుంచి తీసుకొని కలుపుకున్నట్టయితే అనిపించింది కానీ, బట్ రణవీర్ చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. తన డబ్బాల నుంచి తీసుకొని కలిపేసుకుంటున్నాడేమో అది అని చెప్పి, బట్ తనే కలుపుకుంటున్నాడు. సో నైజీది అక్కడ నా బాగా వచ్చింది. దీని తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి రణవీర్ లవకేష్ మిగిలారు. సో లవకేష్ ఫస్ట్ నుంచి కూడా బాగానే పరిగెడుతున్నాడు, రణవీర్ కూడా బాగానే పరిగెడుతున్నాడు, ఇద్దరు కొంచెం సెంటర్లో. సో లాస్ట్ రౌండ్కి వచ్చేవాడికి ఏమైంది అనుకుంటే రణవీర్ గెలిచాడు. నాకు చాలా షాక్ అనిపించింది. ఆయనకి 51 సంవత్సరాల ఏజ్. ఆ 51 సంవత్సరాల ఏజ్లో ఈయనకి ఒక 28-30 ఉంటాయేమో లవకేష్కి. సో లవకేష్ కటారియాకి. సో తనని ఓడించాడు అంటే ఆ 100 మీటర్స్ డిస్టెన్స్ ఏదైతుందో, 100 మీటర్స్ కూడా ఉండదేమో నాకు తెలిసి. సో ఆ డిస్టెన్స్ ఏదైతుందో ఓడించి చివరికి రణవీర్ హెడ్ ఆఫ్ ద హౌస్గా సెలెక్ట్ అయ్యాడు. సో ఆయన సెలెక్ట్ అవ్వటం బిగ్ బాస్కి ఆనందంగా అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ తన్ని ముబారక్ రణవీర్ అని చెప్పి ఇక్కడ నుంచి మీరే హౌస్ని నడిపించాలన్నప్పుడు బిగ్ బాస్ వాయిస్లో ఏదో తెలియని ఆనందం, సౌండింగ్, వైబ్రేషన్స్ వినిపిస్తూ ఉన్నాయి అనమాట. సో రణవీర్ లవకేష్ని ఓడించి హెడ్ ఆఫ్ ద హౌస్ కింద సెలెక్ట్ అయ్యాడు. సో ఈ వారం కూడా వీళ్ళది కొద్దిగా డామినేషన్ ఉంటుంది. సో ఆబ్వియస్గా రణవీర్ని నామినేట్ చేయమంటారు కాబట్టి నాకేం తెలిసిందంటే న్యూస్ అంటే ఈరోజు అయ్యి ఉంటుంది లైవ్లో, రేపు మనకి ఎపిసోడ్లో తెలిసేది ఏంటంటే లవకేష్ని, మక్బుల్ని, విశాల్ని వీళ్ళని నామినేట్ చేశాడని చెప్పి. ఆబ్వియస్గా అర్మాన్ నామినేట్ అనేది అర్మాన్. సో వీళ్ళు నలుగురు ప్రజెంట్ నామినేషన్లో ఉన్నారు. రేపు మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ అయినాక ఫుల్ క్లారిటీ వస్తుంది. సో అలా రణవీర్ హెడ్ ఆఫ్ ద హౌస్ అయ్యాడు, లవకేష్ ఓడిపోయాడు. పాపం అందరూ అప్రిషియేట్ చేశారండి, మక్బుల్ కూడా వచ్చి అప్రిషియేట్ చేసింది. కానీ పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు, జస్ట్ పోయింది, నేను అందుకనే ఫోకస్డ్గా ఉండమన్నానని చెప్పి విశాల్ తిడతా ఉన్నాడు. నెక్స్ట్ ఏమైందంటే ఇంకా టాస్క్ అయిపోయింది, అందరు రెడీ అయ్యారు. కిచెన్లో పెద్ద గొడవ అయింది. శివాని వర్సెస్ కృతిక అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్. ఈ ఫైట్ క్లిప్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరూ పుష్ చేసుకున్నది, అది నేను ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఉంటుంది. సో ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉంటుంది అనమాట. అందులో చూడండి దాన్ని. ఈవెన్ బ్రాడ్కాస్ట్ ఛానల్ది కూడా స్టోరీస్లో పోస్ట్ చేశాను, మీరు అక్కడి నుంచి అయినా సరే అందులోకి వెళ్ళి చూడొచ్చు. సో ఏమైందంటే శివాని కొంచెం మాస్, అంటే ఊరమ్మాయి కాబట్టి కొంచెం తెలియదు. కిచెన్లో కొంతమంది కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇక్కడ కృతికాని తప్పుపట్టలేం. ఎందుకంటే కొన్ని పద్ధతులు ఏంటి అంటే కిచెన్లోకి స్నానం చేస్తే కానీ వెళ్ళరు, అంటే వండుకోవటం కానీ ఏది కానీ. బట్ మనం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నాం కాబట్టి రకరకాల వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళందరినీ మనలాగే బిహేవ్ చేయాలి అంటాం చాలా రాంగ్. సో స్నానం అనేది శివాని స్నానం చేసిందా లేదా అన్నది వేరే విషయం, అసలు దాని జోలికి వెళ్ళకపోవడం మంచిది. బట్ అక్కడ శివాని స్నానం చేసి వంట చేయాలని కోరుకోవటం కృతికాది చాలా పెద్ద కోరిక అవుతుంది. సో అక్కడ ఆ విషయంలో కృతికా రాంగ్. బట్ శివాని ఏం చేసిందంటే కాలు మొత్తం పైకెత్తి కిచెన్ దాని మీద పెట్టి అక్కడ గోక్కొని కాళ్ళ మీద, దాని తర్వాత ఆ కూరగాయలు కానీ ఏది కానీ టచ్ చేయాలనుకుంటుంది. సో ఇది కొంచెం డిస్గస్టింగ్గా అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. సో ఎంత చదువుకోని వాళ్ళకైనా సరే ఇప్పుడు అలా కళ్ళ ముందు మనకి గోక్కుంటాం అంటే చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. పాపం కృతికాకి వాళ్ళు ఇంకొంచెం బాగా క్లాస్ కాబట్టి మేబీ వాళ్ళకి ఇంకా చాలా చిరాగ్గా అనిపించి ఉండొచ్చు. సో వాళ్ళకి చిరాగ్గా అనిపించి తను కొంచెం గట్టిగానే వేసుకుంది, ఇంక వంట చేయను అయ్యని, నువ్వు స్నానం చేసిరా, గోక్కున్నావు అని చెప్పడం ఇష్టం లేక నువ్వు స్నానం చేసిరా అంటే, ఇప్పుడు ఉదయం కూడా వంట కాదు కదా, నేను స్నానం చేస్తే ఏంటి, స్నానం చేయకపోతే ఏంటంటే. అలాగే నెక్స్ట్ రణవీర్, అర్మాన్ ఎవరు వచ్చారు.
అంటే స్నానం చేసి రమ్మంటే నువ్వు వాళ్ళని చెప్పలేవు అర్మాన్ అనుకుంటా స్నానం చేయమని అయ్యి అంటే అలా కాదు యాక్చువల్గా తను అక్కడ గోక్కుంది గోక్కుని అదే ఉంటున్నానంటే శివాని ఏంటి అబద్ధం ఆడేసింది నేను గోక్కోలేదు అది ఇది అని చెప్పి ఆ గోక్కోవడం మీద మాస్టారు 10 నిమిషాలు గొడవ జరిగింది ఫేస్ టు ఫేస్ ఇద్దరు వచ్చారు అరుచుకున్నారు శివాని మీదకి వెళ్ళిపోతా ఉంది కృతిక సో ఇక్కడ కృతికదే తప్పు యాక్చువల్గా శివాని మీదకి బాగా వెళ్ళిపోతుంటే అప్పుడు శివాని కృతికాని పుష్ చేసింది అనమాట మీదకి రాకు దూరంగా వెళ్ళంటే అప్పుడు కృతిక రివర్స్లో శివానిని పుష్ చేసింది సో ఈ కోపం అంటే ఎందుకు నిజంగానే స్నానం చేయకపోవటం వల్ల నిజంగానే దురదొచ్చి గోక్కోవటం వల్ల అంటే కాదు సో అక్కడ కృతిక రేసులో ఉన్నా కూడా శివాని కృతికాని అవుట్ చేసి సనా మక్బుల్ ఇన్ చేసింది కాబట్టి ఆ ఎమోషన్ని నానక ప్రేమలో ఎన్టీఆర్ చెప్పినట్టు ఆ ఎమోషన్ని క్యారీ చేసింది అనమాట సో ఆ ఎమోషన్ని క్యారీ చేసి అక్కడ కిచెన్లో తీర్చుకుంది బట్ ఏదైతే పాయింట్ చెప్పిందో అది రైటే ఆ గోక్కోవటం అన్నది కొంచెం డిస్గస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఆ వంట చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ ఆ కూరగాయలు ఎన్ని వాటితో ముట్టుకుంటే ఎవరికైనా ఉంటుంది చూసినప్పుడు నాకే చిరాగ్గా అనిపించింది ఏంది ఇది అని చెప్పి బట్ తన వచ్చిన బ్యాక్గ్రౌండ్ బట్టి తనకి ఇవ్వాలి ఆ క్రెడిట్ అంటే స్నానం చేయటం విషయంలో ఇవ్వకపోయినా సరే ఈ గోక్కోవటంలో మాత్రం ఇప్పుడు మినిమం క్లీన్లీనెస్ అందరూ పాటిస్తున్నారు కదా ఇలాంటి ఈవెంట్ డిస్కస్ చేయడానికి కూడా చాలా ఇష్టపడట్లా ప్రజెంట్ సిచ్యువేషన్లో సో అదనమాట జరిగింది అక్కడ పుషింగ్ అన్నీ జరిగింది దీని తర్వాత ఏం చేసిందంటే శివాని మళ్ళీ సో స్ప్లిట్ చేసింది ఎక్కడ స్ప్లిట్ చేసిందంటే వెనకాల కిచెన్ వెనకాల ఈ గిన్నెలు ఏదైతే వేస్తారో వాష్ బేసిన్లో అక్కడ స్ప్లిట్ చేసింది ఈ విషయం అందరూ ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు తనకి తప్పు అలా చేయకూడదు ఎందుకంటే అక్కడ మనం గిన్నెలు పెడతాం వాష్ చేస్తాం కాబట్టి సో ఈ మినిమం ఇవన్నీ తనకు తెలియదు అనమాట సో తెలియదు కాబట్టి మనం నేర్పించాలి తప్పితే దాన్ని క్రిటిసైజ్ చేయకూడదు అన్నది నా పాయింట్ సో తప్పు అయితే మాత్రం ఇక్కడ కొంచెం కృతిక అదే అంటే అది క్యారీ చేస్తూ వచ్చింది ఎమోషన్ని పైగా తన మీదకి వెళ్ళింది కాబట్టి అప్పుడు శివానిది వస్తే తిని రివర్స్లో దోసింది సో అదర్వైజ్ ఇద్దరిది తప్పు ఉన్నట్టు ఆ గోక్కోవటం వల్ల తిని ట్రిగ్గర్ అయింది ఆ గోక్కోకుండా ఉన్నా కూడా ఓకే బట్ స్నానం చేయాలని కోరుకోవటం మాత్రం కొంచెం పెద్ద కోరిక ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఎవరిని మనం కంట్రోల్ చేయడం మనకు తెలుసు రకరకాల మనుషులు ఉంటారని చెప్పి సో ఇదే దీని తర్వాత అర్మాన్ నైజీకి సారీ చెప్పాడు పిలిచి నైజీకి చెప్పాడు నేను రెస్పెక్ట్ చేస్తాను నువ్వు వాళ్ళతో కలిస్తే నాకు నచ్చదు వాళ్ళకి ఎవరికి చెప్పను కానీ నీకు చెప్తాను అది అని చెప్పి దాని తర్వాత నైజీ వెళ్ళి మక్బుల్కి చెప్పాడు నాకు ఇలా అర్మాన్ చెప్పాడు అది అని చెప్తే అబ్బా నీకు చెప్పాడు మాకు ఎప్పుడు చెప్పడు అని చెప్పి అదే తన బాండింగ్ నచ్చింది తన నైజీ నచ్చుతాడు కాబట్టి అలా చెప్పాడు ఇదేనా ఉండొచ్చు లేదంటే రేపు పొద్దున్న ఏదైనా సపోర్ట్ కావాలంటే నైజీ ఓటు వాళ్ళకే కావాలని చెప్పి అర్మాన్ అలా కూడా చెప్పుండొచ్చు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బట్ నైజీ ఓటు ఎప్పుడు మక్బుల్ ఎట్టుంటే అటే ఉంటుంది అది మాత్రం డ్యామ్ షూర్ సో ఇది జరిగింది రేపటి ఎపిసోడ్లో మనకి నామినేషన్స్ ఇవన్నీ చూపిస్తారు ఈ వారం నాకు తెలిసి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి వీకెండ్ ఒకరిని లేపుతారు అనుకుంటున్నా దాని తర్వాత 7 మిగులుతారు నెక్స్ట్ వీక్ కూడా మధ్యలో 2 లేపుతారు ఫినాలేకి నెక్స్ట్ సండే ఇప్పుడు వచ్చే సండే కాకుండా దాని నెక్స్ట్ సండే ఫినాలే అనమాట దాంతో అయిపోద్ది August 4th ఎప్పుడు డేట్ దాంతో అయిపోద్ది మన తర్వాత మన తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది సో ఇదే ఎపిసోడ్ మీరు ఎవరైనా హిందీ బిగ్ బాస్ ఫాలో అవుతా అంటే కింద కామెంట్ చేయండి సో కుదిరితే వీడియోని లైక్ చేయండి గుడ్ నైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్